రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కై పనిచేస్తున్నాయన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ నోటి నుంచి ఏ మాట వస్తే అదే మాట బండి సంజయ్ నుంచి వస్తోందన్నారు జగదీష్ రెడ్డి. జాతీయ స్థాయిలో తాము వ్యతిరేకమని చెబుతున్న పార్టీలు రాష్ట్రంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు. అధికార పార్టీకి బీజేపీ ఎందుకు దాసోహమైందో చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తున్నా ఈసీ వత్తాసు పలుకుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పినా అంగబలం అధికార బలంతో రేవంత్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పైన పార్టీని అద్భుతంగా నడిపిస్తున్న కేటీఆర్ గారి నాయకత్వం పైన ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే పనిచేస్తున్నప్పటికీ కూడా 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గమనించారు. వాస్తవానికి జాతీయంగా మనం బీజేపీ కాంగ్రెస్లు పరస్పరం విరుద్ధమైన పార్టీలని భావిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం అంత భిన్నంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బి టీమ్గా పనిచేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏమొస్తే బండి సంజయ్ నోట్ల నుంచి అదే వస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ను మీరు జైలు పెట్టాలంటాడు, బండి సంజయ్ నువ్వు కేసీఆర్ జైలు పెట్టాలని మాట్లాడతాడు. ఒకరి మీద ఒకరు అంటే ఇద్దరు లక్ష్యం ఒకటే కనబడుతుంది. కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉన్నంత మనం ఏం చెయ్యలేము. వచ్చే ఎన్నికల్లో మొన్నటిసారికి ఏదో మోసం చేయగలిగినాం, ప్రజలకి అనేక హామీలు ఇచ్చి అన్ని ఎగ్గొట్టినాం. ఇక మళ్ళీసారికి ప్రజలు మనం విశ్వసించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న నమ్మకం కుదిరింది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా బహిరంగంగానే కలిసి పనిచేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మేము ఇక్కడ అధికారంలో లేం, కేసీఆర్ గారి గురించి మాట్లాడే అవసరమే లేదు. ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహజంగానే కేసీఆర్ నుంచి భయపడి ప్రతిపక్షంగా వస్తున్నట్టు పైకి కాంగ్రెస్ పార్టీ భయపడవచ్చు. కానీ బీజేపీ కూడా కేసీఆర్కే భయపడుతుంది అని అంటే ప్రతిపక్షంగా మేము ప్రత్యామ్నాయంగా మేము రాలేము ఏ పరిస్థితులలో కూడా భావనకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ నే బలోపేతం చేయడానికి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనకు కనబడతా ఉంది. కేసుల విషయంలో కూడా అన్ని కేసులు తేలిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన పనికి మాలిన నోటీసులు అన్ని కూడా చెత్త పేపర్లని కేవలం కక్షపూరితంగా కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్నారని కూడా అన్ని కూడా తేలిపోతున్నాయి ఒకటొకటి. కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కమిషన్ కావచ్చు, పనికి మాలిన ఈ ఫార్ములా కేసు అనేది కావచ్చు, అదేవిధంగా అదేంటో ట్యాపింగ్ కేసు అనేది కావచ్చు, ఇవన్నీ కూడా పనికి మాలినని ఇక్కడ ఎందులో ఏమీ వాస్తవం లేదని తేలిపోయింది. ప్రజల్లో పూర్తి సానుభూతి వస్తుంది కేసీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల. అన్నిటికీ మించి కేసీఆర్ పైనే అత్యంత విశ్వాసం ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే తప్ప కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా బతుకుల్లో వెలుగులు వచ్చిపోతే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. అది సాగునీటి రంగంలో కావచ్చు, విద్యుత్ రంగంలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, దేంట్లో చూసినా అన్నిట్లో కేసీఆర్ మార్కే తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఏ గ్రామాల్లో జరగలేదు, ఏ పట్టణాల్లో జరగలేదు. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పైనే దాడులు చేస్తూ ఉన్నారు. ఎన్నికలలో అదే పద్ధతుల్లో పోలీసులు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిండ్రు. ఎన్నికలలో పూర్తిగా ఓట్లు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ కూడా తమకు అనుకూలంగా పనిచేసుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉంది. రాత్రికి రాత్రి సర్కులర్లు ఇచ్చుడు, నిన్న ఉదయం ఓటు నమోదుకు వెళ్లేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు కావచ్చు, రాజ్యసభ సభ్యులకు కావచ్చు నోటీసులో లేదు. మీకు ఇక్కడ ఓటు ఇవ్వము అని చెప్పి, ఇవ్వద్దు అని చెప్పి ఎన్నికల కమిషనే మధ్యరాత్రి ఎప్పుడో సడన్ గా కేవలం వాట్సాప్ల ద్వారా సమాచారం ఇచ్చి దుర్మార్గంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రవర్తించింది. ప్రతి విషయంలో కూడా ఇదే పద్ధతిలో ఉంది ఎన్నికల కమిషన్. ఎక్కడ కూడా ఎన్నికల అక్రమాల పైన ఒక చోట చర్య తీసుకుంది లేదు. ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి కూడా మా లీగల్ టీం కావచ్చు, మా ఇతర పార్టీ టీము వరుసగా రోజు 2-3 కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క చోట చర్యలు కనపడలేదు. ఈసారి పూర్తిగా ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినది కనబడుతుంది. ప్రజలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వికృత చేష్టల మీద అసహ్యం వేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడిక్కడ మున్సిపాలిటీ గెలిచామనేటువంటి షో చేస్తున్నారు తప్ప
నిజంగా ప్రజానుకంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేయనిస్తే గనక 100% బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పట్టం కట్టేవాళ్ళు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చుడు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి ఇంత హింసిస్తున్నటువంటి పర్సనలైజ్ చేస్తున్నట్టునే అర్థమైపోతుంది ప్రజలకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణంలో ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, వాళ్ళ మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ బుద్ధి చెప్పే విధంగా తీర్పు వచ్చింది. ఇవి సాధారణ ఎన్నికలలో కంపల్సరీగా రిపీట్ అవుతాయి. మన కళ్ళ ముందర కనపడుతున్నది ఏంటంటే, ఇప్పుడు జగదీష్ అని చెప్పినట్టు ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని తిడుతుందంటేనే అర్థం చేసుకోవాలి. మనం అధికారంలో మనం ఉన్నామా వాళ్ళు ఉన్నామా అనేటువంటి పరిస్థితి ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. పొద్దున్న లేసి ఇంకా మన మీద నేర్చుడు, మన మీదనే మాట్లాడు, కేసీఆర్ గురించే మాట్లాడు, నువ్వేం చేస్తావో చెప్పరాని సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంటంటే ఇప్పటికీ చెప్పట్లేడు. కానీ ఏమైనా సరే అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉపయోగించి గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రేపు సాధారణ ఎన్నికల్లో మాత్రం కంపల్సరీ ఆయనకు గుణపాఠం ప్రజల చేతిలో ఓట్ల రూపంలో తప్పదనేటువంటిది స్పష్టం చేస్తారు.